ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టము కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. అలాగే ఈ నూతన దినంలో మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. మరి అంత జాగ్రత్తగా అంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రతి ఒక్కరూ తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. ప్రార్థనలో ఒక సమస్య పెట్టిన తర్వాత ఇక జవాబు రావట్లేదులే, ఎన్ని రోజులు చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, నా సమస్యకి ఇక పరిష్కారమే లేదు, నేను ఎంత కన్నీరు కార్చినా నాకు జవాబు రావట్లేదు అని ప్రార్థన మాత్రం మానుకోకండి. అలాంటి ఆలోచన అపవాది తెస్తాడు. అపవాదిని మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరిస్తేనే తండ్రిని మనం బలపరిచినట్టు లెక్క. తండ్రి మీద నమ్మకం, విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. నేను ఎన్ని సంవత్సరాలైనా సరే నేను చేస్తాను అంతే. నా తండ్రి దగ్గర నుంచి నేను జవాబు పొందుకునేదాకా, నా తండ్రి పాదాలు నేను విడిచిపెట్టను. నా తండ్రి నన్ను దర్శించేదాకా నా తండ్రి పాదాలు నేను విడిచిపెట్టను. నా సమస్యకు నేను జవాబు, పరిష్కారం పొందుకునేదాకా నా తండ్రి దగ్గర నుంచి నేను లేవను అని మొండిగా కూర్చోండి. పని అయ్యేదాకా లేవద్దు అసలు. ఆ పని ఏదైనా పని పెట్టుకుంటే ఆ పని కంప్లీట్ అయిందాక మనం లేవం కదా. ఖచ్చితంగా అన్నమైనా సరే మానుకొని, నిద్ర అయినా సరే మానుకొని ఆ పని కంపల్సరీ కంప్లీట్ చేసిన తర్వాతే లేస్తాము. అలాగే ప్రార్థన కూడా ఏదో కాసేపు చేసి ఇక ఊరుకుంటే సరిపోయింది అనుకోవద్దు. తగ్గింపు ప్రార్థన, మొండి ప్రార్థన, ఆసక్తి ప్రార్థన, భారమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఏ సమయంలో ఏ వాక్యం తీసుకొని ప్రార్థన చేయాలి, ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ప్రతిదీ కూడా తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు మన కోసమే. మనం ఇట్లా నిరీక్షణ కోల్పోతామని, మనకి ఏ సమస్య వస్తుందో ఆ సమస్యకి బైబిల్లో ఉన్న భక్తులు అదే సమస్య వాళ్ళకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రార్థన చేశారు అది ఒకసారి గమనించుకోండి, ఆలోచించుకోండి, అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వమని తండ్రిని అడుగుదాం. ఖచ్చితంగా తండ్రి అనుగ్రహిస్తాడు. అడిగితే ఎంత ఇష్టమో తండ్రికి, అయ్యా ఇంకా నేను ఆసక్తిగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఇంకా మీ భక్తులు ఎలాగైతే చేశారు, మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేశారు, అలాంటి ప్రార్థన నాకు చేయాలనిపిస్తుంది అంటే ఖచ్చితంగా తండ్రి ఆ ప్రార్థన మనకు అనుగ్రహిస్తాడు, ఆ జ్ఞానం మనకి ఇస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా మేము క్షేమంగా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి. మీరు కొనుక్కకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయాన్ని, ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు, యాక్సిడెంట్ ప్రమాదాలను చిక్కుకొని మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి గృహాన్ని నూతనంగా నా ప్రభా ఈ నూతన దినంలో మరొకసారి నూతనంగా నా ప్రభా బిడ్డల గృహాన్ని, బిడ్డల కుటుంబాన్ని దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సమస్యలు ఉన్నాయో, ఎలాంటి గొడవలు ఉన్నాయో, ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయో ప్రతిదీ కూడా మీ కృపలో నా ప్రభా తీసివేసి మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతి లేకపోతే, మీ శాంతి మాకు అనుగ్రహించకపోతే కుటుంబాల్లో గొడవలు, అలజడి, మనస్పర్ధలు నా తండ్రి, సంతోషంగా శాంతి సమాధానం లేకుండా ఉండిపోతున్నాం నా ప్రభా. మీ కృప, మీ శాంతి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభా, ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయం, భక్తి కలిగి నడుచుకోవాలని మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన మీ ఓర్పు, మీ సహనాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత భరించారు, ఎంత బాధ పెట్టిన వాడని కూడా మనస్ఫూర్తిగా క్షమించారు నా తండ్రి. అటువంటి హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి నూతన ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం మా తండ్రి.
అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్నారో, నా తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో నా ప్రభ, మరి ఎవరెవరైతే ఉద్యోగాన్ని కోల్పోయి వాళ్ళు చేసే పని కోల్పోయామని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసం కోల్పోకుండా నా ప్రభ, ఒకవేళ వాళ్ళు చేసే పనిలో నష్టం వచ్చినా సరే మీరున్నారనే విశ్వాసాన్ని బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభ, వారు కోల్పోయిన ఆ పనిని తిరిగి పొందుకునే అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఇంటర్వ్యూలో నా తండ్రి మరి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడితే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు నా తండ్రి, కానీ మీరు ఉంటే చాలు నా ప్రభ, మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఎంతమంది వాళ్ళ కాంపిటీషన్ వచ్చినా ఖచ్చితంగా బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా తండ్రి. అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, మరి వారి బిడ్డలు నా ప్రభ మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారమ్మా, మంచిగా రాసేలా మంచి మార్క్స్ వచ్చేలా ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభ, నేనెంత నా భక్తితో మీకు తెలుసు నా తండ్రి. మరి బిడ్డల సమస్యలు నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, మరి వారి బిడ్డలు నా ప్రభ వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. వారికి మంచి మార్కులు నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి, మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు నా తండ్రి మీరు ఏర్పాటు చేసే ఉంటారు నా ప్రభ. అప్పటి వరకు మేము ఓర్పు సహనం నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి విశ్వాసంతో ఎదురు చూసేలా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలని మాకివ్వండి నా ప్రభ. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మేము చేసే ప్రతి పనిలో కూడా నా తండ్రి మిమ్మల్ని ఎలా స్తుతించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ మరి పనులకు వెళ్తున్నారో నా తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు, వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభ. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవ, మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆపదలు మాకు రావు నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారు నా ప్రభ, అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వారు చేసే ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, బిడ్డలు చేసే వ్యాపారాన్ని మీరే ఆశీర్వదించి 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వచ్చిన జీతాన్ని నా ప్రభ ఎలా సద్వినియోగం చేసుకోవాలో నా తండ్రి, అనవసరమైన ఖర్చులకు నా ప్రభ మరి పెట్టకుండా మరి సరిపడా నా తండ్రి చక్కగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నా తండ్రి, ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ రావాలని కోరుకుంటున్నారు, డిఎస్సి జాబ్ కోసం నా ప్రభ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా తండ్రి, ఇంకా నా తండ్రి మరి గవర్నమెంట్ జాబ్ రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం. మరి ఎన్ని సంవత్సరాలు నా ప్రభ బిడ్డలకు తోడుగా ఉండి మరి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారంటే నా తండ్రి, ఇన్ని సంవత్సరాలు బిడ్డలు చదువుకొని మంచి పొజిషన్కి బిడ్డలు వచ్చారంటే నా ప్రభ, మరి ఉద్యోగం సంపాదించేంత జ్ఞానం బిడ్డలు కలిగి ఉన్నారంటే అది మీరిచ్చిందే నా ప్రభ. ఆ విషయం బిడ్డలు గ్రహించుకొని మీకు మొదట ఆ విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా చేసిన మేలు మర్చిపోయే పరిస్థితి, మర్చిపోయే ఆ మనసు మాకు రానివ్వద్దు నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు ఏ ఉద్యోగం అయితే బిడ్డలు రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి, నా మాట కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఫిట్స్తో బాధపడుతున్నారు, గర్భాశయ క్యాన్సర్, యూరిన్ ఇన్ఫెక్షన్తో, గర్భాశయంలో నీటి బుడగలతో ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో నా తండ్రి, కడుపులో గడ్డలు, క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో భయంకరమైన సమస్యలు నా తండ్రి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉండడానికి మాదే తప్పయ్యా, మేం చేసిన తప్పే నా తండ్రి, మేం చేసిన పాపాలే నా ప్రభ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఉండడానికి కారణం మాదే తప్పు నా తండ్రి.
మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో, ఎలాంటి అనారోగ్యమైనా సరే నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా యేసు నామములో స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, కంటికి ఆపరేషన్ చేయించుకున్నాం, అయినా సరే కన్ను సరిగా కనిపించట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, స్ట్రోక్ వచ్చిందని ఎవరైతే బాధపడుతున్నారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని, ఊపిరితిత్తుల సమస్యతో, ఆస్తమాతో ఎవరైతే బాధపడుతున్నారు, గుండె జబ్బులతో గుండె పాడైపోయిందమ్మా, సరిగా పని చేయట్లేదని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు, మరి ఎవరైతే ఇంకా చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. జ్వరంతో బాధపడేవాళ్ళు, తలనొప్పితో, కాళ్ళ నొప్పులతో నా ప్రభా, వెన్నునొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా ప్రభా, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని నా ప్రభా సమర్థించుకుంటున్నారు నా తండ్రి. బిడ్డలకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ ఎడల భయము భక్తి కలగాలనే భయాన్ని నా ప్రభా బిడ్డలకు నేర్పించండి. ఆ భయం భక్తి కలిగి నడుచుకునేలా వారి జీవితాలు మార్చమని, వారి ఆలోచన మార్చమని అడుగుచున్నాం ప్రభా. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా ప్రభా, ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు, దీన మనసు, పెద్దవాళ్ళకు లోబడే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి ఎంతో మంది తల్లిదండ్రులు, అమ్మ మా బిడ్డలు మా మాట వినట్లేదు అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, తప్పు మాదే నా తండ్రి. అతిగారాభం చేసి వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా ప్రభా. ఇప్పుడు మేం చేసిన తప్పు వల్ల మేమే బాధపడుతున్నాం నా తండ్రి. ఎంత కఠినమైన మనసులైనా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రభు బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి, మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా, గ్రహించేలా నా తండ్రి, బిడ్డల జీవితాల అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డల జీవితాలు వారి మనసులో మార్చిన తండ్రి, వారి హృదయ కాఠిన్యాన్ని తీసివేసి తగ్గింపు, దీన మనసు, లోబడే మనసు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరిని గద్దించి నా తండ్రి, అపవాది చేతిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని విడిపించి నా ప్రభా. మరి బిడ్డలకి నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ చెడు మీద అసహ్యత కలిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, మరి మీరు కార్యం చేసే వరకు కూడా ఎవరైతే వారి బిడ్డలు, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నారో, మరి మీరు వారి కుటుంబాలు అద్భుత కార్యం చేసే వరకు కూడా నా తండ్రి బిడ్డల ఓర్పు, సహనంతో ఉండి, నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అల్ప విశ్వాసులాగా బిడ్డలు మారనివ్వద్దు నా తండ్రి, అవిశ్వాసులుగా బిడ్డలు మారనివ్వద్దు నా ప్రభు. వారి ఆలోచన, వారి భక్తిని నా తండ్రి కోల్పోకుండా నా ప్రభా మీ ఎడల నా తండ్రి నిరీక్షణతో ఎదురు చూసే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీ దగ్గర నుంచి జవాబు పొందుకునే వరకు ఇంకా బిడ్డలు మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. కానీ కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇక జవాబు రావట్లేదని వదిలేసే ఆలోచన, అటువంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తులు, చేతబడి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. బిడ్డలను విడిపించి నా ప్రభా, కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపడం నా ప్రభా. విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలను నా తండ్రి కట్టమని అడుగుచున్నాం నా ప్రభా. విడిపోతున్న కుటుంబాలు, విడిపోతున్న బంధాలని మీరే నా తండ్రి జతపరిచి మరలా కట్టి నా ప్రభా సంతోషంగా శాంతి సమాధానంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ కృప లేకపోతే నా ప్రభా, మీ ఆశీర్వాదం ఆ కుటుంబంలో లేకపోతే, మీ శాంతి ఆ కుటుంబంలో లేకపోతే కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నా ప్రభా. అటువంటి పరిస్థితి మా కుటుంబాలకు రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మిమ్మల్ని మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకోవాలి. ఆత్మీయంగా బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు, మనుషుల సహాయం, మనుషుల తోడు బిడ్డలు కోరుకోనివ్వద్దు. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి. సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, సమస్య వచ్చినప్పుడు ఎందుకు నా కుటుంబంలో సమస్య మొదలవుతుంది, ఎందుకు ఈ సమస్య పెరుగుతుంది, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని నా ప్రభా ఆలోచించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించి వారి మనోనేత్రాలు తెరవమని
అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకొని కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా. మరి బాలుడు పిల్లలుగా ఉన్నప్పుడు నా తండ్రి మా బిడ్డలకి ఎలా మీ దగ్గరికి నా తండ్రి మీ కృపలో మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మేము చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు, కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా బిడ్డలుగా అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా మీకు లోపడతారు నా తండ్రి. మీ నుండి దూరం అయ్యే పరిస్థితులు బిడ్డలకు రానివ్వతున్నా ప్రభా. మరి బాలుడుగా ఉన్న దావీదుకి మీరు ఎలా తోడుగా ఉన్నారు, సమూయేలుకి ఎలా తోడుగా ఉన్నారు, యోసేపుకి ఎలా తోడుగా ఉన్నారు, ఇంకా అనేక మంది భక్తులకు నా ప్రభు మీరు ఎలా తోడుగా ఉన్నారు. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఆధారపడడం నేర్పించారు, మిమ్మల్ని స్తుతించడం నేర్పించారు, మీకు కృతజ్ఞతాస్తుతిని చెల్లించడం నేర్పించారు నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించడం నా తండ్రి. అటువంటి ధన్యత, అటువంటి భాగ్యం మా బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా ప్రభు. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. అయినా సరే ఆశ ఆ ప్రకారంగా నా బిడ్డలు కూడా పెరగాలని, ఆ ప్రకారంగా నా బిడ్డలు నా తండ్రికి దగ్గర అవ్వాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలు నా తండ్రి, మరి చదువు కంప్లీట్ అయ్యి తర్వాత మరి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఎలా ఎక్కడ బిడ్డలు చేర్పించాలనే తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ సరైన కాలేజీ నా తండ్రి బిడ్డలకు ఆలోచన ఇచ్చి నా ప్రభ ఫీజుల విషయంలో బిడ్డలు మరి ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నా తండ్రి చక్కగా నా ప్రభ ఆ సమయానికి మీరు ఆ సహాయం అందేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ మీద ఆనుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రికి నేను సమయం కేటాయించలేకపోతున్నాను, ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, నా తండ్రితో నేను మొరపెట్టుకోలేకపోతున్నాను అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి మనసు మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. మీకు అసాధ్యమైనది నా ప్రభ, మీకు మరుగైనది ఏదియో లేదు నా ప్రభ, సమస్తము మీకు తెలిసే ఉన్నది నా తండ్రి. మరి బిడ్డల హృదయ ఆలోచనను బట్టి నా తండ్రి, వారి కలిగి ఉన్న ఆశను బట్టి నా ప్రభ మరి మీకు సమయం కేటాయించేలా వారి పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు నా ప్రభ మరి లోకంలో పడిపోకుండా లోకస్తుల్లాగా నా తండ్రి మీ నుండి దూరం అయ్యే పరిస్థితులు మాకు రానివ్వద్దుమని నా తండ్రి అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి జ్ఞానం, తెలివి, శక్తిని నా ప్రభ మీరు అనుగ్రహించండి. వారికి వారి కుటుంబాలకు నా ప్రభ మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి మీరిచ్చే జ్ఞానాన్ని బట్టి నా ప్రభ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే దేశంలో జరుగుతున్న నా ప్రభ గొడవలు నా తండ్రి తీసివేసి మా దేశాన్ని శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభ. దేశాల మధ్య శాంతిని మీరు అనుగ్రహించండి నా తండ్రి. యుద్ధాలు ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి మనుషులైతే నా ప్రభ మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు. మీరు వారి కఠినమైన హృదయాలను కరిగింప చేసి నా ప్రభ శాంతితో సమాధానంతో వాళ్ళని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ శత్రువులు ఎవరు మా దేశంలోకి రాకుండా నా తండ్రి మా దేశం చుట్టూ నా ప్రభ రెండంచెల కంచెమేమని అడుగుచున్నాం. ఎవరైతే నా తండ్రి సైనికులు నా ప్రభ మరియు దేశం చుట్టూ నా తండ్రి భద్రతగా ఉన్నారు, వారికి నా ప్రభు మంచి ఆరోగ్యాన్ని, తెలివిని, శక్తిని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మరి మీ బిడ్డల మీద జరుగుతున్న దాడులను నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మీరున్నారు నా తండ్రి ఇశ్రాయేలు సైన్యాన్ని నా ప్రభ ముందుండి నడిపించిన దేవ. ఇప్పుడు మీ బిడ్డలు నా తండ్రి చల్లా చెదురైపోతున్నారు నా ప్రభ. మీ బిడ్డల మీద ఎవరైతే నా తండ్రి అన్యాయంగా నా తండ్రి దాడి చేస్తున్నారో వారి కఠినమైన హృదయాలను కరిగింప చేసి నా ప్రభ వారు చేసిన తప్పు అని నా తండ్రి వారు గ్రహించుకుని పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన బిడ్డలు నా ప్రభ, మీ ఎడల ఆశ కలిగిన బిడ్డలు నా తండ్రి ఎంతో మంది వేదన నా తండ్రి ఎంతో మంది బాధ పెడుతున్నారు, ఎంతో వేదన చెందుతున్నారు ప్రభా బిడ్డలు నా తండ్రి. మీ బిడ్డల మీద ఎలాంటి దాడులు జరగకుండా నా తండ్రి ఎటువంటి అపవాదులు వేయకుండా నా ప్రభ ఎవ్వరూ వాళ్ళ జోలికి రాకుండా సైన్యములకు అధిపతి యెహోవా అనే మీరు నా తండ్రి ముందుండి నా ప్రభ మీ సైన్యంతో నా తండ్రి మమ్మల్ని ఖాయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా ప్రభ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మరి బిడ్డలకు నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ బిడ్డలకు నా ప్రభ ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి, నా తండ్రి ఉన్నాడు, నాకు యుద్ధము యెహోవాదే, నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు ఎదురెళ్ళాలి, నేనెందుకు వాళ్ళని ఎదిరించాలి, నేనెందుకు వాళ్ళ మాటకు మాట నేనెందుకు మాట్లాడాలి. నా తండ్రే కదా నా ముందుండేది, న్యాయాధిపతి నాకున్నప్పుడు నా పక్షాన నా తండ్రి యుద్ధం చేసేవాడు, నా తండ్రి ఉన్నప్పుడు
నేనెందుకు ముందుకు వెళ్ళాలి అని నా ప్రభా బిడ్డలు నా తండ్రి కన్నీటి ప్రార్థన బిడ్డలకు దయచేయండి నా ప్రభా. లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. ఓర్పు సహనంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియట్లేదని బాధపడుతున్నారు, ఆ తల్లికి మీరే నా ప్రభా ధైర్యం ఇచ్చి వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి కోర్టు కేసులతో నా ప్రభా తిరుగుతున్నారో నా తండ్రి, మరి బిడ్డల తరపున ఎటువంటి అన్యాయం బిడ్డల తప్పు లేకపోతే నా ప్రభా మీ బిడ్డల పక్షాన మీరే ఉండి నా తండ్రి న్యాయాధిపతిగా మీరే ఉండి బిడ్డలకి న్యాయమైన తీర్పు మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతమంది వాళ్ళకి ఎదురొచ్చినా సరే న్యాయాధిపతి మీరే ఉన్నారని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. నా తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు, నాకు న్యాయం చేసే నా తండ్రి నాకున్నప్పుడు వాళ్ళని చూసి నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఆలోచించాలి అనే విశ్వాసాన్ని, జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా అప్పులు తీరాలని నా తండ్రి మరి వారికి ఉన్న స్థలాన్ని, పొలాన్ని అమ్మకానికి పెట్టారు, మంచి ధర రావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, ప్రార్థించమని అడిగారు. మీ చిత్తమే జరగాలి నా తండ్రి, నా మాట కాదు నా ప్రభా. మీ చిత్తం అయితే మంచి ధరకు నా ప్రభా అమ్ముడుపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఆ సమస్యల నుంచి బిడ్డలు నా ప్రభా బయట వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుడు తెరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మా, మరి ఎంతో బాధగా ఉంది, ఎంతో మంది శత్రువులు అయ్యారని ప్రభా తల్లి బాధపడుతున్నప్పుడు తప్పు చేసిందని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. మరి బిడ్డ పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తుండగా ఆమె చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ఆ భూమి అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమే జరగాలి నా ప్రభా, నా మాట కాదు నా తండ్రి. ఆ తల్లి కన్నీరు తుడిచి నా ప్రభా చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడితే మీకెంత ఇష్టమో నా తండ్రి. మరి ఆమె చేసిన తప్పు క్షమించి నా ప్రభా ఆమెకు దారి చూపించమని అడుగుచున్నాం. అప్పుడు తీరే దారి మీరు చూపించండి నా ప్రభా. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా. ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలందరినీ, మా అందరినీ ప్రభా మీ వద్దకు చేర్చుకొని నా తండ్రి లోకంలో పడిపోకుండా, లోకస్తులాగా నా తండ్రి మరి ఒత్తిడికి లోనవ్వకుండా నా తండ్రి నాకున్నాడు, నేనెందుకు టెన్షన్ పడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు భయపడాలి అనే ఆలోచన ఇచ్చి నా ప్రభా బిడ్డలకు ప్రశాంతమైన మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.